కుర్తువెన్ను ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని అనేకమైనటువంటి స్థలాలలో మీ బలమైనటువంటి సాధనంగా వాడబడుతున్నటువంటి డానియల్ అన్నగారిని బట్టి వందనాలు. ఈ రాత్రి మీ దాసుని ముఖాంతరములో నుండి మీ శ్రేష్టమైన వాక్కులు మీ ప్రజలతో మాట్లాడమని చేరి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. కొలతలేని మీ ఆత్మచేత మీ దాసుని అభిషేకించి వాడుకోనండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరికీ చేతులు ఉన్నాయా? చేతులు ఎత్తి చెప్పండి. మరి ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి మరి దేవుని వాక్య వార్తను అందించడానికి దైవజనులు డానన్న గారు కుర్తువెన్ను ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని మన పరిసర ప్రాంతాలలో సభల గురించి తెలియని కాలంలోనే మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కుర్తువెన్ను సభలు అంటే చాలా ఘనంగా అద్భుతంగా వారి తండ్రి గారి కాలం నుండి ఘనమైనటువంటి సభలు ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రియులారా మరి కుర్తువెన్ను, గుడిదెబ్బ, పల్లిపాలెం, పీతలావ, మాట్లం ఈ పరిసర ప్రాంతాల్లో మరి దేవుని సంఘాలు స్థాపించి పరిచర్లో వాడబడుతున్న దైవజనులు మాకు అత్యంత ప్రియులు. మరి అడిగిన వెంటనే ఈ రాత్రి మన మధ్యకు రావడానికి అంగీకరించారు. డానన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య వర్తమానం అందించవలసిందిగా సమయాన్ని ప్రేమతో వారికి అప్పగిస్తున్నాను. వారు వస్తుండగా దేవుని నామ మహిమార్థమై చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపడతాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. ఈ రాత్రికాల సమయంలో మీతో కలిసి ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి నామాన్ని గణపరచడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయ తరుణాలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రేమతో నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు సురేష్ అయ్య గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అలాగే నేను ఈ స్థలానికి రావటానికి నన్ను పరిచయం చేసి ఈ స్థలానికి తీసుకొచ్చినటువంటి ప్రియ దైవజనులు, మాకు అత్యంత ఆప్తులు, మా సహోదరులు మరి యేసుబా పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా పేరు పేరు చెప్పిన నా హృదయపూర్వకమైనటువంటి వందనవచనాలు తెలియచేస్తున్నాను. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు. ఈ రాత్రి వేళ నీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని సన్నుతించటానికి ప్రభువా మీరు నాకు ఇచ్చినటువంటి, మాకిచ్చినటువంటి అవకాశం కొరకే వందనాలు. ప్రభువా మీరు ఎంతైనా నమ్మదగిన వారు. ఏ స్థితికైనా మా జీవితాలకు మీరు చాలినంత దేవుడిగా ఉన్నందుకు వందనాలు తండ్రి. నీ నామ పేరట ఏ చోటికి వెళ్ళినా మీరు శుభం చెప్పమన్నారు నాయన. మా ప్రియులు సురేష్ అయ్య గారిని, వారి సంఘాన్ని ప్రేమించి అనుగ్రహించబడినటువంటి మందిరంలో ప్రభు వారితో కలిసి ప్రప్రదంగా నిన్ను ఆరాధించుట కొరకైనటువంటి శ్రేష్టమైన సమయాన్ని మీరు ఇచ్చారు నాయన. అందరిని బట్టి స్తుతిస్తున్నాను. నన్ను ఈ స్థలానికి పరిచయం చేసిన దైవజనులు యేసుబాబయ్య గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఎంతవరకు నీ ప్రజలు పాటలు పాడి నిన్ను స్తుతించి గణపరిచారు.
నీ వాక్య ధ్యానము కొరకు ప్రభువా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్యం విత్తబడుచుండగా అనేకులు గ్రహించి బలపరచబడి పురుకొల్పబడి నీలో స్థిరపరచబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైనటువంటి ఆటంక అవరోధాలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ నీ ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని ఈ ప్రాంగణంలో దయచేయండి నాయన. మానవ స్వరాన్ని మీరు మరుగు చేసి నీ పరలోక స్వరాన్ని ఈ రాత్రి మా అందరికీ వినిపించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఈ కొరింథీ మొదటి పత్రిక 13:13లో మనం చూసినటువంటి మాట విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేటువంటి 3 పదాలను మనం చూస్తున్నాం. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే కదా అని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ అనేటువంటి పదానికి ఈ లోకంలో సరైనటువంటి నిర్వచనాన్ని చెప్పింది ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం యేసు ప్రభు వారే. ఆ ప్రేమ అనే పదానికి సూటబుల్ అయినటువంటి పర్సన్, ఖచ్చితమైనటువంటి వ్యక్తి యేసు ప్రభు తప్ప మరెవరునూ కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు ప్రేమామయుడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసినటువంటి దేవుడు ప్రేమా స్వరూపి. చాలండి, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రాత్రి మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే యోహాను భక్తుడు చెప్తున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తున్నాడు. కొరింథీ పత్రికలో మనం చూసాం, శ్రేష్టమైనది ప్రేమే అంటాడు. ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనందరికీ పరిచయమైనటువంటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటను మనం చూస్తున్నాం. కనుక ఈ లోకములో ప్రేమకు సరైనటువంటి నిర్వచనము యేసు ప్రభు వారే. లోకములో చాలా మంది ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమలు ఉన్నాయి, అన్నదమ్ముల యొక్క ప్రేమలు ఉన్నాయి, భార్య భర్తల ప్రేమలు ఉన్నాయి, తండ్రి కుమారుల యొక్క ప్రేమలు ఉన్నాయి, స్నేహితుల యొక్క ప్రేమలు ఉన్నాయి. కానీ ఈ లోకములో ఏ ప్రేమైనా అశాశ్వతమైందే కానీ యేసు ప్రభు వారి యొక్క ప్రేమే శాశ్వతమైంది. ఆయన ప్రేమించే దేవుడు, అందరినీ కూడా ప్రేమించే దేవుడు, శత్రువులను కూడా ప్రేమించిన దేవుడు, ప్రేమించమని చెప్పిన దేవుడు ఆయన. కనుక ప్రేమ అనే పదంలో యేసు ప్రభుకే చెందినది. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అని అంటే, నశించిపోవచ్చున్న మానవాళ్ళందరినీ వెదకి రక్షించడానికి ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మానవుడిగా జీవించి జన్మ కర్మ పాపులమైనటువంటి మనందరి కొరకు కూడా ఆయన సిలువలో మన కొరకు తన అమూల్యమైన ప్రాణమును బలిగాను అర్పణగాను అర్పించారు. ఎందుకు చేశారు ప్రభు ఈ త్యాగాన్ని? మనము పాపం చేసి ఉండగా ఆయన ఎందుకు సిలువ వేయబడాలి, ఆయన ఎందుకు ఆ మరణానికి అప్పగించబడాలి అని అంటే, యేసు ప్రభు యొక్క ఒకే ఒక ఉద్దేశ్యం ఏంటంటే, మనం ఎవ్వరము నశించిపోవుట, మనం ఎవ్వరము పాతాళంలోనికి వెళ్ళట ఆయనకి ఎంత మాత్రమును కూడా ఇష్టము లేదు. మానవులమైనటువంటి మనలను ప్రభు తన రూపంలో చేసుకున్నాడు. మానవులకు మూల పురుషుడు ఎవరంటే ఆదాము గారు. ఆదాముని ఎవరి పోలికలో చేశాడు దేవుడు? తన పోలికలో చేసుకున్నాడు. ఆదాములో నుండి వచ్చిన వారు మనమంతా కూడా. కనుక మనందరిలో కూడా దేవుని యొక్క పోలిక ఉంది. దేవునికి మనమంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చినంత ప్రేమ మన పట్ల ఆయన కనపరిచారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో తన ప్రాణత్యాగమును గురించి ప్రభు చెప్తారు. 10వ అధ్యాయము 18వ వచనం, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు,
దానిని తిరిగి తీసుకొనుటకు కూడా నాకు అధికారం కలదు. చూడండి, యేసు ప్రభు వారు చెప్తున్నారు, వాస్తవానికి మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, నిత్య నివాస అయిన దేవుడు, సమీపింపరాని తేజస్సులు అమరుడుగా నివసిస్తున్నటువంటి దేవుడు, అటువంటి దేవుణ్ణి ప్రాణము తీగలటువంటి శక్తి గాని, అటువంటి దేవుని ప్రాణము తీగలటువంటి దమ్ము గాని లోకంలో ఎవరికి లేదు. కానీ యేసు ప్రభు వారే ఇష్టపడి మన కొరకు ప్రాణం పెట్టారు. ఆ విషయాన్ని చెప్తున్నారు. ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు గాని నా అంతట నేనే నా ప్రజల కొరకు నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను. ప్రాణం పెట్టే అధికారము నాకు కలదు, పెట్టిన ప్రాణాన్ని తిరిగి తీసుకునేటువంటి అధికారము కూడా నాకు కలదు అని ప్రభు చెప్తున్నారు. అంటే ప్రియులారా, ఎందుకు ప్రాణం మన కొరకు పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు అని అంటే దానికి ఒకే ఒక మూల కారణం మీరు చెప్పండి. మనమంటే ఆయనకు ఎనలేనటువంటి ప్రేమ. కీర్తనాకారుడైనటువంటి దావీదు కూడా 103వ కీర్తన 10వ వచనంలో ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. 12వ వచనం చూస్తే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను మనకు అంత దూరపరిచారు. మన పాపములు బట్టి ఆయన మనకేం చేయలేదు చెప్పండి? ప్రతీకారము చేయలేదు. మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. అంటే పాపం మనం చేస్తుంటే దానికి, ఆ పాపానికి ప్రతీకారము కానీ ప్రతిఫలం కానీ ప్రభు మనకి ఇవ్వలేదు. ఆ పాప శిక్షణ అంతటిని కూడా సిలువలో మన పక్షాన ప్రభువారు భరించారు. ఆ శిక్ష అంతటిని కూడా ఆయన ధరించారు. మనలను స్వతంత్రులుగా చేయటానికి, మనం నిత్య జీవ వారసులుగా చేయుట కొరకు ప్రభువారు మనందరి పక్షాన ఆ సిలువ యాగము చేశారు. చూడండి, లోకములో ఎవరైనా ప్రాణాలు తీసేవారు ఉన్నారు కానీ ప్రాణాలు పెట్టేవారు ఎవరునూ లేరు ప్రియుల. చూడండి, ఈ మధ్యకాలంలో మనం పేపర్లో చూస్తున్నాం. 2 రోజుల క్రితం ప్రేమించలేదని చెప్పి అమ్మాయిని గొంతుకు కోసి చంపినటువంటి సంఘటన. ప్రేమించలేదని ప్రాణాలు తీస్తున్న వారు ఉన్నారు కానీ యేసయ్య మనలను ప్రేమించి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆయన దేవునికి స్తోత్రం. లోకములో ఉన్న ప్రేమలకును యేసయ్య ప్రేమకు అదే తారతమ్యం. ప్రాణం ఇచ్చినటువంటి ప్రేమ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అని అంటే ఒక చిన్న ఉపమానాన్ని చెప్తాను. ఒక తల్లికి, ఒక విధవరాలైనటువంటి తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చిన్నప్పుడే ఆ తండ్రిని కోల్పోయాడు. ఈ తల్లి ఎలాగుంటుందంటే కురూపి కలిగినటువంటి రూపంలో ఉంటుంది. కురూపి అంటే ముఖమంతా, శరీరం అంతా కాలిపోయినటువంటి రూపంలో ఉంటుంది ఈ తల్లి. కానీ ఆ తల్లి తనకు ఒక్కడైనటువంటి కుమారుడిని అపురూపంగా పెంచింది. ఉండటానికి ఆస్తి లేకపోయినా ఆ ఇంటి దగ్గర ఈ ఇంటి దగ్గర అంట్లు కడుక్కొని, వాకళ్ళు ఊడ్చి, బట్టలు ఉతికి వచ్చినటువంటి సంపాదనతో కుర్రవాడికి ఏమీ లోటు లేకుండా గారాభంగా పెంచింది, చదివించింది. చివరకు అతడు ఏ స్థాయికి వెళ్ళాడంటే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకునే స్థాయికి వెళ్ళాడు. అతడు ఆ స్థాయికి రావడానికి గల కారణం ఏంటంటే ఈ కురూపిగా ఉన్నటువంటి తల్లి, అందచందము లేనటువంటి తల్లి రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడిన సంపాదన అంతటిని కూడా తన కుమారుడి యొక్క భవిష్యత్తు కొరకు, చదువు కొరకు ఏం చేస్తుందంటే దారపోస్తుంది. అని విచిత్రం ఏంటంటే ఈ కొడుకుకి ఈ తల్లి అంటే అసలు ఇష్టం ఉండేది కాదంట. ఎందుకు ఇష్టం ఉండేది కాదు అని అంటే ఆమె రూపము కాలిపోయినటువంటి రూపం. ఒక రోజున కాలేజీలో ఉన్న కొడుకుని చూసి వద్దామని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో కొంత ఆ పిండి వంటలు చేసి కొంత ధనాన్ని ఆమె దాచి పట్టుకుని కాలేజీ దగ్గరికి వెళ్ళింది. కొడుకును చూచి చేయి పట్టుకుని, బాబు బాగున్నావా అని పలకరిస్తేనంట చెయ్యి విదిలించుకొని ఆమె ఇచ్చినటువంటి డబ్బు, ఆమె తెచ్చినటువంటి ఆ పిండి వంటలు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్తున్నప్పుడు స్నేహితులు అడిగారు, ఎవర్రా అమ్మాయి అంత చదువుగా నీ చేపట్టుకుంటుందంటే మా ఇంటిలో పని మనుషులే అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి?
మా ఇంటిలో పనిచేసే పని మనుషులే అన్నాడు. ఈ తల్లి యొక్క హృదయం పగిలిపోయింది. ఇంత కష్టపడి ఇంత ప్రేమగా నా కుమారుణ్ణి నేను పెంచుతున్నా, నోరారా అమ్మని పిలవడు, కనీసం తల్లిని కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడని చెప్పి చాలా హృదయ వేదనతో ఇంటికి వచ్చింది. చాలా వేదన చెందుతూ మంచం పట్టింది. కొంతకాలానికి ఆ తల్లి మరణించిన తర్వాత బంధువులందరూ వచ్చి కాలేజీలో ఉన్నటువంటి కొడుకుకి కౌరు పెట్టారు. కౌరు పెట్టి నీ తల్లి చనిపోయింది కనుక ఆఖరి కార్యక్రమాలు, ఆ భూస్థాపన కార్యక్రమాలన్నీ జరిగించాలి కాబట్టి త్వరగా రా అని చెప్పంటే వచ్చాడు. ఆ భూస్థాపన కార్యక్రమాలన్నీ జరిగించాడు. జరిగించిన తర్వాత ఇంటిలోనికి వెళ్ళి పెట్టెలను ఎతకటం ప్రారంభించాడంట. మా అమ్మ ఇంకేమైనా మూటలు దాసిందా, పట్టుకుని వెళ్ళిపోదామని చెప్పి పెట్టెలన్నీ వెతుకుతుంటే ఒక పెట్టి అడుగు బాగాన ఒక అందమైన అమ్మాయి ఫోటో కనబడిందంట అతనికి. అందమైన అమ్మాయి ఫోటో చూడగానే ఆశ్చర్యమైంది. చాలా అందంగా ఉంది. అలాంటి అందమైన అమ్మాయిని ఇంతవరకు తన బంధువుల్లో కానీ, కాలేజీల్లో కానీ, స్నేహితుల్లో కానీ చూడలేదు. ఇంత అందమైన అమ్మాయి ఫోటో మా అమ్మాయి యొక్క పెట్టెలోకి ఎందుకు వచ్చింది, అసలు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేయటం ప్రారంభించాడు. పక్కింటి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, బాబాయ్ ఈ ఫోటో మా అమ్మాయి యొక్క పెట్టెలో దొరికింది, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసు అంటే ఆ పక్కింటి ఆయన చెప్తున్నాడు, ఒరే ఈ ఫోటోకు చాలా చరిత్ర ఉంది, ఆ చరిత్ర నువ్వు తెలుసుకుంటే గానీ అమ్మాయి ఎవరో తెలియదు నీకు. నువ్వు చిన్నప్పుడు 6 నెలల వయసులో ఉండగా, ఉయ్యాల్లో ఉండగా మీ అమ్మ నీళ్లు తేవటానికి చెరువు గట్టుకు వెళ్ళింది. అనుకున్న రీతిగా నువ్వు ఉన్నటువంటి గృహానికి నిప్పంటుకుని భయంకరంగా మంటలు వ్యాపించినప్పుడు 6 నెలల పిల్లోడుగా ఉన్నటువంటి నిన్ను రక్షించడానికి ఊరు వారి గాని గ్రామంలో ఎవరూ రాకపోతే తన ప్రాణములను సహితం లెక్క చేయకుండా మీ అమ్మ ఆ మంటల్లోనికి దూకి నువ్వు కాలిపోకూడదనేటువంటి ఉద్దేశముతో తన కౌగిటిలో నిన్ను భద్రపరిచి క్షేమంగా బయటకు తీసుకొచ్చింది. అలాగ తీసుకొచ్చేటువంటి క్రమంలో మీ అమ్మ పూర్తిగా కాలిపోయింది. కాలిపోక ముందు మీ అమ్మ యొక్క రూపం అదేరా అని చెప్పాడంట. ప్రియులారా, వీడి గుండెలు బ్రద్దలైపోయింది. అంటే ఆ తల్లి తన శరీరము కాలిపోతుందని, తన రూపము కురూపిగా మార్చబడుతుందని కూడా లెక్క చేయకుండా కేవలం తన కడుపును పుట్టిన బిడ్డను బ్రతికించాలనేటువంటి ఉద్దేశముతో ప్రాణములను సహితము లెక్క చేయకుండా మంటల్లోనికి దిగా కుమారుని ఎలా రక్షించిందో, ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో అంతకంటే కూడా గొప్పదైనది నా యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తుడు పాడతాడు కదా, ధరలో నీ ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ అది కడవరకు సాగిపోవును. ధరలో నీ ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ అది కడవరకు సాగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని ఇచ్చ ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్మో ఇది భూమి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, అది మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య
వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, అది మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. హల్లెలూయా. కనుక ఈ ధరలో ఉన్న ప్రేమలన్నీ అశాశ్వతమైనవి, యేసే ప్రేమే శాశ్వతమైన. అంటే ప్రభువు మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను. లోకంలో భార్యాభర్తలు ఎంతో ప్రేమగా ఉంటారు, కానీ భర్త ఒకరోజు చనిపోతాడు. ఆ చనిపోయిన నాటి నుండే ఆయన ప్రేమ ఆగిపోతుంది, ఇంకా భార్యకు అందదండి. అలాగే తల్లి పిల్లల యొక్క ప్రేమ ఉంటుంది. తల్లి చనిపోయినప్పుడు అక్కడితో ఆ తల్లి ప్రేమ ఆగిపోతుంది, ఇంకా ఆ తల్లి ప్రేమ బిడ్డలకు అందే అవకాశం లేదు. కానీ ఒక మాట మీతో చెప్పనివ్వండి, లోకములో తల్లిదండ్రుల ప్రేమ ఆగిపోతే ఆగిపోవచ్చు, కానీ యేసే ప్రేమ నిరంతరం మనకు అందుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన ప్రేమకు అంతము లేదు, ఆయన ప్రేమకు కొలతలు లేవు. అటువంటి దేవుడు, ప్రేమాస్వరూపైన దేవుణ్ణి కలిగి ఉండటం మన జీవితాలకు ధన్యత అనే విషయాన్ని రాత్రి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. చూడండి, అదే ప్రభు యొక్క ప్రేమను గురించి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా బోధిస్తున్నాడు. 10వ వచనం చదువు. 10వ వచనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక, మనము దేవునిని ప్రేమించితిమని కాదు, తానే మొదట మనలను ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయచిత్తముగా ఉండుట కొరకై తన కుమారుని పంపెను. ఇందులో ఏముందంటే ప్రేమ ఉన్నది. హల్లెలూయా. మన మీద ఆయన ప్రేమించేస్తున్నామని కాదండి, మనలను ఆయన మొదట ప్రేమించెను అనే విషయాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనమేదో గొప్పవారమని కాదు, మనమేదో ఐశ్వర్యవంతులమని పేరు ప్రఖ్యాతలు కలిగిన వారమని కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించెను. మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుట కొరకు తన కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన తన ప్రాణమును మన కొరకు అర్పించారు. ఈ కార్యమంతటిలో కూడా ఏముందంటే ఇందులో ప్రేమ ఉన్నది అంటాడు అక్కడ భక్తుడు. దేవునికి స్తోత్రం. కనుక యేసయ్య మనలను ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే, విశ్వాసులమైన మనం ఒకటే చెప్పాలి, ఆయన నా కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రభు మమ్మలను ప్రేమించారు. దేవునికి స్తోత్రం. ఎవరు మనల్ని అలాగ ప్రేమించలేదండి. ప్రేమిస్తారా? ఒక ఊరిలో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. ఆయనకి ఊరినంటగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దగ్గర దగ్గర 5,000 మంది పనోళ్ళు ఆయన ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు. 5,000 మందికి ఆయన భోజనం పెడుతున్నాడు జీతాలు ఇచ్చి. ఈ ధనవంతుడికి ఒక భార్య, ఒక తండ్రి, ఒక తల్లి, 2 కూతుర్లు ఉన్నారు. ఈ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ కుటుంబ యజమాన్ని అపురూపంగా చూసుకుంటారంట. ఆయనకి జ్వరం వస్తే అల్లాడిపోయేవారంట. ఈ జ్వరం ఏదో మాకు వస్తే బాగుండును, ఆయనకు వచ్చింది ఏంటని అల్లాడిపోయేవారంట. ఆయనకి తలపోటు వస్తే ఆ తలపోటు ఏదో మాకు వస్తే బాగుండు, నేనుకు వచ్చింది ఏంటని చెప్పి అల్లాడిపోయేవారంట. ఆ కుటుంబం ఆయన మీద చూపిస్తున్న ప్రేమకు తట్టుకోలేకపోయాడంటే. తట్టుకోలేక ఒక రోజు ఆలోచన చేస్తూ, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి ఇంతగా ప్రేమిస్తున్నారు కదా నన్ను, రేపు నేను ఏమైనా అయిపోతే వీళ్ళు ఏమైపోతారు అనేటువంటి ఒక బాధ, ఒక విచారం అతనిలో ప్రారంభమైంది. ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు ఆలోచించుకుంటూ కారులో. ఇలాగే ఒక సువార్త కూటం జరుగుతుంది. ఆ సువార్త కూటంలో పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఈ మాటలు చెప్తున్నారంట, ఈ లోకములో మన కొరకు ప్రాణం ఇచ్చేవారు ఎవరు కూడా లేరు, యేసయ్య ఒక్కడే మన కొరకు
ప్రాణం పెట్టాడు అనే ఒక మాట చెప్తుంటే మైక్ ద్వారా కారులో వెళ్తున్న ఆయన ఆ మాటలు విని డ్రైవర్తో చెప్పాడంట, డ్రైవర్ ఆ మాటలు ఏ వైపు నుంచి వస్తున్నాయో కారు అక్కడికి పోనీ అన్నాడంట. కారు అక్కడికి తీసుకెళ్లి బయట నిలిపారు. పాస్టర్ గారు ప్రసంగం అంతా విన్నాడు. విన్న తర్వాత పాస్టర్ గారికి కౌరు పెట్టాడు ఈ కోటీశ్వరుడు అనేటువంటి వ్యక్తి. బయటకు వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారితో అంటున్నాడంట, పాస్టర్ గారు మీరు చెప్పిన ప్రసంగం అంతా విన్నాను, ఈరోజు మీరు చేసిన బోధంతా తప్పుడు బోధనండి అన్నాడంట. ఏ బోధండి? తప్పుడు బోధే. మీరు చాలా తప్పు విషయాలు చెప్పారు. ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టింది యేసుప్రభు ఒక్కడేనా? ఇంకెవరు పెట్టలేదా? నేను రుజువు చేస్తాను. నా కుటుంబంలో నా కొరకు ప్రాణం పెట్టి నా భార్య ఉంది. నా కుటుంబంలో నా కొరకు ప్రాణం పెట్టి నా పెద్ద కూతురు ఉంది. నా కుటుంబంలో నా కొరకు ప్రాణం పెట్టి నా చిన్న కూతురు ఉంది. నా కుటుంబంలో నా కొరకు ప్రాణం పెట్టి నా తల్లిదండ్రులు ఉన్నారు అని అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అయ్యా వారు చూపించే ప్రేమంతా కూడా స్థిరమైనది, నిజమైనది కాదు అంటే, లేదు లేదు నా కుటుంబం నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నీకు అర్థం కాదు అన్నాడంట. అయితే ఒక మాట, నీ కుటుంబం నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో నేను రుజువు చేస్తాను, కానీ పాస్టర్గా ఉన్న నేను డాక్టర్గా మారుతాను, ఆరోగ్యవంతుడిగా ఉన్న నీవు రోగిగా మారు, తర్వాత జరిగే తంగం అంతా చూద్దుగా అన్నాడంట. వెంటనే ఈయన రోగిగా మారాడు. వెనక సీట్లో పడుకోబెట్టారు. పాస్టర్ గారు డాక్టర్ వేషం వేశాడు. వీళ్ళింటికి తీసుకొచ్చారు. కారు దింపుతుంటే మోసుకొస్తుంటే కుటుంబం అంతా అల్లాడిపోతుందంట. అయ్యో ఏమైపోయింది, మా అబ్బాయికి ఏమైపోయిందని తల్లిదండ్రులు, నా భర్తకి ఏమైందని భార్య, నా డాడీకి ఏమైందని పిల్లలు. అప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారంట, అమ్మా కంగారు పడద్దు, ఈయనకి గుండె ప్రాబ్లం వచ్చింది, గుండెలో భయంకరమైనటువంటి రంధ్రం పడింది కనుక వెంటనే ఈయనకు గుండె మార్పిడి జరగాలి. ఈ గుండె మార్పిడి జరగాలంటే ఆయన రక్తం పంచుకున్న మీలో ఎవరైనా ఒక గుండెను దానం చేస్తే ఈయన బ్రతుకుతాడు. కనుక మీలో ఎవరైనా మీ గుండెకాయని ఈయనకి త్యాగం చేస్తే ఈయన బ్రతకటానికి అవకాశం ఉంది అన్నారంట. అప్పుడు వరకు బొర్రు మంట ఉన్న వాళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. ఎవరు మాట్లాడట్లేదు, ఇంకా కిక్కిరి మాట్లాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు డాక్టర్ గారు వేషంలో ఉన్నాడు కదా, జన్మనిచ్చిన తల్లివి కదా, నీ కొడుకు అనేక మందికి అన్నం పెడుతున్నాడు కదా, నువ్వైనా తల్లివి కాబట్టి నీ గుండెకాయ ఇవ్వచ్చు కదా అంటే అంటుందంట, ఇప్పుడే నా ముసలోడిని సరిగ్గా చూసేవాళ్ళు లేరు, నేను లేకపోతే నా ముసలోడిని ఎవడు చూస్తాడు అంటుందంట. ముసలోడు అంటే అలా ఆయన అన్నమాట. ముసలాయిని అడిగారు. ఆయన అన్నాడంట, మా ఆవిడికి తోడు నీడ నేనే, నేను లేకపోతే మా ఆవిడల్లో బతుకుతుంది, గుండెకాయ అలాంటి పనులు నేను చేయలేనండి అని తల్లిదండ్రులు పక్కకు తప్పుకున్నారు. కట్టుకున్న భార్యవు కదా, 7 అడుగులు నడిచావు కదా, నీ భర్త కొరకు నీ గుండెకాయని దానం చేస్తాడు, ఊరుకుండయ్యా, చచ్చిపోయాడు ఎలా చచ్చిపోతున్నాడు, నా పిల్లల అచ్చడం ముచ్చడం నేను చూడలేదు, పెద్ద కూతురు ముచ్చట చూడలేదు, చిన్న కూతురు ముచ్చట చూడలేదు, నేను అలాగే ఇస్తానండి, రేపు నా పిల్లలకి ఆలనా పాలన ఎవరు చూస్తారు, నేను ఇవ్వలేనండి. పెద్ద కూతుర్ని అడిగారంట, మీ డాడీ అంటే నీకు చాలా ప్రేమ కదా, మీ డాడీ కొరకు నీ గుండెకాయని ఏమైనా దానం చేస్తామంటే, ఊరుకోండి డాక్టర్ గారు, నాకు బోళ్ళంతా ఫ్యూచర్ ఉంది, ఏముంది బోళ్ళంత భవిష్యత్తు ఉంది, నాకు ఎలా ఇస్తాను అనుకున్నారు అని అందట. ఇంకా చిన్నోళ్ళు తెలివిగా ఉంటారు కదా, చిన్న పాప ఒకే మాటతో తేల్చిందంట, డాక్టర్ గారు ఎంతమంది చేయలేదు, నేను ఎలా చేస్తానండి అని అందంట. అంతే. ఇప్పుడు అర్థమైంది ఇంట్లో వాళ్ళు చూపించే ప్రేమ ఎంత గొప్పదో. కనుక ప్రియులారా, ఈ లోకంలో మనుషుల ప్రేమలన్నీ కూడా భ్రమ, కానీ యేసే ప్రేమ ఒకటి నిజమైన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ప్రేమతో తన ప్రాణాన్ని ఇష్టపడి మన కొరకు ఇచ్చారు. కనుక ఈరోజు నా లోకానికి ఏమొచ్చిందంటే రక్షణ అనేది వచ్చింది. కనుక దేవుడు ప్రేమస్వరూపి. అయితే దేవుడు ప్రేమస్వరూపి అయితే ఆ దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రభువా నీవు నా కొరకు ప్రాణం పెట్టావు కదా, నీవు నా కొరకు రక్తం చిందించావు కదా, నువ్వు నా కొరకు నలగొట్టబడ్డావు కదా, నువ్వు నా కొరకు సర్వస్వమును వదులుకొని ఈ లోకానికి వచ్చి దరిద్రుడిగా కురూపిగా ఆ సిలువలో నా శాపానంతటిని మోసావు కదా, ఏం కావాలనైనా అని ప్రభుని అడిగితే ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటంటే, నేను నిన్ను ఎలా ప్రేమించానో నీవు కూడా నన్ను అలాగే ప్రేమించు అని అడుగుతాడు ప్రభు. ఎందుకంటే
ప్రభువు మానవుల యొద్ద నుండి ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమను కోరుకుంటున్నాడు. అందుకే ఈ విషయాన్ని ప్రభువారు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల ఆయన ప్రస్తావించారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రభు ఇచ్చినటువంటి ఒక మాటను మనం చూద్దాం. 22:37. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే, ఇది మొదటిదియును ముఖ్యమై ఉన్నటువంటి ఆజ్ఞ ఉన్నది అంటాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో అనేకమైన ఆజ్ఞలు ప్రభువు మనకి ఇచ్చారు, కానీ క్రొత్త నిబంధనలో ప్రధానంగా 2 ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. అందులో మొదటి ఆజ్ఞ ఏంటంటే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో మన దేవుణ్ణి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఇది ముఖ్యమైనదియును మొదటిదై ఉన్నటువంటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. కనుక ఈ రోజున మనం ఏం చేయాలి అంటే ప్రభువుని ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ప్రభుని ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణాత్మతో ప్రేమించాలి, పూర్ణ మనస్సుతో. మనము అంటే ప్రభుని ప్రేమించే విషయంలో అసంపూర్తిగా ఉండకూడదు. మన ప్రేమ పరిపూర్ణమైన మనస్సుతో, పరిపూర్ణమైన ఆత్మతో, పరిపూర్ణమైనటువంటి ఆ వివేకముతో మనం ప్రభుని ఏం చేయాలంటే ప్రేమించాలి. ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో కూడా ప్రభు చెప్తాడు. 10:37లో మనం చూస్తే అక్కడ మరొక మాట, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. ప్రభువు చెప్తున్న మాట, తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మీరు వేరేగా అలా ఆలోచన చేయొద్దు. తల్లిదండ్రులను ప్రేమించొద్దని ప్రభు చెప్పట్ల. ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే నువ్వు దీర్ఘాయుష్యమంతుడగినట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. కుమారుని కుమార్తెలను బంధువులను నీకు ఇవ్వబడిన స్నేహితులను ప్రేమించొద్దని చెప్పట్లా, ప్రేమించండి. కానీ ప్రభు ఒకటి చెప్పాడు, నాకంటే ఎక్కువగా కాదు. అంటే నీ జీవితంలో ఎవరిని ప్రేమించినా వారందరికంటే అధికముగా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ఎవరిని ప్రేమించాలంటే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమించాలి. హల్లెలూయా. దేవుని కంటే ఏది నీ జీవితంలో ఎక్కువగా ఉండటానికి వీల్లేదు. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు. మొదటిది ఎప్పుడు కూడా ఉత్తమమైనది. ఆ మొదటి స్థానంలో నీ హృదయంలో, నీ జీవితంలో ఆ మొదటి స్థానంలో నువ్వు ఎవరికి పెద్దపీట వేయాలంటే యేసయ్యకు పెద్దపీట వేయాలి. ఆ ప్రేమ, ఆ నీ కొరకు త్యాగం చేసినటువంటి ఆ ప్రభువునే నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. ఆయన కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు. ప్రభు తర్వాత ఏదైనా సరే, కుటుంబమైనా, భార్య అయినా, తల్లిదండ్రులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా అది సెకండరీ థింగ్ గానే ఉండాలి. అది ప్రభు తర్వాతే తప్ప ప్రభువుకు మించి ఏది మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. అలాగా ఎవరైనా బ్రతికారంటే ఎంతో మంది బ్రతికారు. అలాగా ప్రభు కొరకు ప్రాణాలు త్యాగం చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రభు ప్రేమను లోకానికి చాటించిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రభు కొరకు తమ కుటుంబాలను సహితము లెక్క చేయకుండా ప్రాణార్పణముగా పోయబడిన భక్తులు భూమి మీద ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువు కంటే ఏది మన జీవితంలో ఎక్కువగా ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు. మూడవదిగా చూస్తే ఈ ప్రేమ అనే దానికి నిర్వచనం చెప్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం అనుకుంటా 21వ వచనం చూడండి. 14:21 యోహాను సువార్త, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే ఇక్కడ 3 నిర్వచనాలు మనం చూస్తాం. ఒకటి, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ప్రభువుని మనం ప్రేమించాలి. రెండవ నిర్వచనం ఏంటంటే ప్రభువు కంటే ఏది మన జీవితంలో ఎక్కువగా ఉండటానికి వీల్లేదు.
మూడోదిగా చూస్తే ప్రభువును ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను గైకోవటం. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున మీరు అనొచ్చు, అయ్యా ప్రభు అంటే ప్రేమ కాబట్టి మేము మందిరంలోకి వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నాం కదా అంటున్నారు. ప్రభు అంటే ప్రేమలో ఇది ఒక భాగమే. కానీ వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. ఆయన కంటే ఏది మన జీవితంలో ఎక్కువగా ఉండటానికి వీల్లేదు. బ్రతికినంత కాలం ఆయన మాటలను, ఆజ్ఞలను గైకొని బ్రతకటమే ప్రభుని మనము ప్రేమించటం. దేవునికి స్తోత్రం. ఇలాంటి అనుభవంలో ఎవరైతే ఉంటారో వారు నిజంగా ప్రభువును ప్రేమించేటువంటి వ్యక్తులుగా అయి ఉన్నారు. ప్రభువును ప్రేమించేటువంటి వ్యక్తులై ఉన్నారు. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. తనను ప్రేమించే వారిని విషయంలో దేవుడిచ్చిన వాగ్దానాలు ఇన్ని కావండి ప్రియులారా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, స్థిరమైన కలిమియు, ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి అనేవి నా దగ్గర ఉన్నవి అని ప్రభు చెప్తున్నారు. ప్రభు అంటున్నాడు, ఎవరైతే నన్ను ఇంకా ప్రేమిస్తారో వారిని నేను కూడా ఏం చేస్తున్నానంటే ప్రేమిస్తున్నాను. లోకంలో అందరినీ ప్రేమించారు, ఆయన ప్రేమించే వారిని కూడా ఆయన ప్రేమిస్తారు. ప్రేమిస్తూ అంటాడు అక్కడ, నా దగ్గర ఏముందంటే ఐశ్వర్యం ఉన్నది, ఘనత ఉన్నది, స్థిరమైన కలిమి ఉన్నది, నీతి ఉన్నది. హల్లెలూయా. ప్రభు దగ్గర ఏముందంటండి? ఐశ్వర్యం ఉంది, స్థిరమైన కలిమి ఉంది, నీతి ఉంది, ఘనత ఉంది. ఈ లోకంలో ఎక్కడ దొరకవు, ప్రభువులోనే దొరుకుతాయి. చూడండి ప్రియులారా, సాధారణంగా మనకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకో, ఇష్టమైన వాళ్ళని మనం ఎంతగా చూస్తామంటే కడుపులో తీసి పెట్టాలనుకుంటాం కదా. ఎవరైనా మన ఇష్టపడితే, మనం వారిని ఇష్టపడి ప్రేమగా ఉంటే మన కడుపులో తీసి వాళ్ళకి పెట్టాలనుకుంటాం. నాకు మా ఇంట్లో గ్రేసీ అనే పాప ఉంది. మాకు పిల్లలు లేరు. పాస్టర్ గారికి చిన్న ప్రాబ్లం అవటం వల్ల ఆమె యూట్రస్ను డాక్టర్స్ తొలగించారు. అయితే మా ఇంట్లో జనార్దన్ అనేటువంటి బాబు నాతో వచ్చాడు. చిన్నప్పుడు అతడు నా దగ్గరికి వచ్చాడు. తరంగణ అనే పాప మా దగ్గరికి వచ్చారు. వారిద్దరిని నేను చదివించాను. చదివించి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు. మొట్టమొదటి పాప గ్రేసీ. ఆ గ్రేసీ అంటే నాకు చాలా ప్రేమ. కూతురులాగా చూసుకుంటాను నేను. తను కూడా నా ఆలనా పాలనని చూస్తుంది. ప్రస్తుతం గ్రేసీ 3rd స్టాండర్డ్ చదువుతుంది, 3వ తరగతి చదువుతుంది. ఇంట్లో ఎవరు అడిగినా అడగకపోయినా అయ్యా అంటుంది నన్ను, అయ్యా అన్నం తిన్నావా అని అంటుంది. బాగోకపోతే ఒంట్లో బాగోలేదా అని అంటుంది. గ్రేసీ ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళినప్పుడు అడుగుతుంది, అయ్యా నాకు 5 స్టార్ పట్టురా అని అడుగుతుంది. ఒకటి అడుగుతుంది, నేను 10 తెస్తాను, ఎందుకంటే తనంటే నాకు ప్రేమ. నా దగ్గర ఉన్నవన్నీ ఇవ్వాలనేటువంటి మనస్సు నాకు, ఎందుకంటే ఆ బిడ్డ అంటే నాకు ప్రేమ కాబట్టి. అలాగే యేసయ్య కూడా ఎవరైతే తన్ను ప్రేమించే వారిగా ఉంటారో ఆ ప్రేమించే వారికి తన దగ్గర ఉన్నవన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఏముంది ఆయన దగ్గర అంటే ఐశ్వర్యం ఉంది, ఏముంది ఆయన దగ్గర ఘనత ఉంది, ఏముంది ఆయన దగ్గర స్థిరమైన కలిమి ఉంది, ఏముంది ఆయన దగ్గర అంటే నీతి ఉంది. ఎంతమందికి ఇస్తాడంటే లోకంలో ఎంతమందికైనా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము కలిగిన దేవుడు. 1000 కొండలు ఆయనవే కదా, 1000 కొండల మీద ఉన్న పశువులు ఆయనవే కదా, వెండి ఆయనదే కదా, బంగారము ఆయనదే కదా. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని రోమాపత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎంతమందికైనా ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఆయన. కనుక తండ్రిని మనం ప్రేమిస్తే, ఆ తండ్రిని మనం ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ ప్రభు మనకిస్తారు. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభు వారు ఒక రోజున ఒక ఉపమానం చెప్పారు కదా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్నవాడు ఆస్తి అంతటిని కూడా పంపకాలు చేయించుకుని దూరదేశానికి వెళ్ళి ఒక వ్యాపారం చేసి, ఆ వ్యాపారం కూడా ఏ వ్యాపారం అంటే దుర్వ్యాపారం చేసి పట్టుకెళ్ళినంత పాడు చేశాడు. చివరకు వాడి పరిస్థితి ఎలాగుందంటే, లోకంలో ఒక సామెతను చూసారా, దరిద్రుడంట
ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరుగులేనంట. కనుక వీడు ఏ దేశంలో అయితే ఆస్తి పాడు చేశాడో, ఏ దేశంలో తండ్రికి దూరంగా వెళ్ళిపోయి జీవిస్తున్నాడో ఆ దేశంలోనే ఆ సంవత్సరం గొప్ప కరువు వచ్చిందట. కరువుతో అలమటించిపోతున్నారు. వీడి దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా అయిపోయింది. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు. అటువంటి పరిస్థితుల్లో బ్రతకడం కోసం పని దొరుకుతుందంటే దొరికింది ఒక పని. అదేంటంటే పెద్ద హైలీ జాబ్ ఏమి కాదు, ఏంటి చెప్పండి, పందులు మేపేటువంటి జాబ్. ఆ పందులు తినే పొట్టును కూడా తినాలని ఆశపడ్డాడంటే ఆకలి తట్టుకోలేక అవి మూతుతో అతను గెంటి వేసినాయి అంట. కారణం ఏమిటి అనంటే తండ్రి ఐశ్వర్యవంతుడే, కానీ వీడు తండ్రిని విడిచిపెట్టి వచ్చేసాడు. తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు పని చేసుకుని బ్రతుకుతున్నారు, కానీ ఆ కూలి వాళ్ళ కంటే కూడా వీడి జీవితం ఇంకా హీనంగా మారిపోయింది. కారణం ఏంటంటే తండ్రితో ఉండవలసిన కనెక్టింగ్ వాడికి లేదన్నమాట. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయాడు. అయితే పశ్చాత్తాపడ్డాడు. నా తండ్రికి పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుడిగా కాక నీ పనివారిలో ఒక పనివారిగా నన్ను స్వీకరించు అని అడుగుదామని బయలుదేరి వచ్చాడు. కానీ తండ్రి దూరం నుండి చూచి పరిగెత్తుకుని వెళ్ళి ఆ కుమారుని అంట కౌగలించుకొని కనికరపడి ముద్దు పెట్టుకున్నాడంట. మాసిపోయిన బట్టలతో వచ్చాడా, చింపురుతో వచ్చాడా, ఆస్తంతా పాడు చేశాడు వీడి దరిద్రుడు అని తండ్రి వెనుకంజ వేయలేదు. వాడిని స్థితిని చూడలేదు. వాడు నా కుమారుడు అనేటువంటి ఒకే ఒక స్థితిని గమనించి కనికరపడి పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. కనుక ఇతనికి చక్కగా స్నానం చేయించి, నూతనమైన వస్త్రాలు తొడిగించి, చెప్పులు తొడిగించి, ఉంగరమును తొడిగించి, ఇతని కొరకు ఊరందరికీ కూడా ఏం చేయమంటున్నాడండి, విందు చేయమంటున్నాడు. ఈ పని ఎప్పుడైతే తండ్రి పూనుకున్నాడో పెద్దోడికి అలకొచ్చింది అనమాట. పెద్దవాడికి ఏమొచ్చింది, అలకొచ్చింది. ముఖానికి పక్క పెట్టాడు. ఏంట్రా బిడ్డ అలాగున్నావంటే చెప్తున్నాడు వాడు, ఇంతకాలం నీతోనే ఉన్నాను, నీ ఆజ్ఞలు నేను పాటించాను, నీ అడుగుల్లో నీ అడుగు వేశాను, నీ మాటను ఎక్కడా ధిక్కరించలేదు, తమ్ముళ్లాగా ఆస్తిని పాడు చేయలేదు, దూరంగా వెళ్ళలేదు, నీతోనే ఉన్నాను కదా. ఎప్పుడైనా నా కొరకు ఇలాంటి విందు చేయించావా? ఎప్పుడైనా నా కొరకు ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి పనులు చేయించావా? నీ ఆస్తంతా పాడు చేసి, నీ పేరు ప్రఖ్యాతులు పాడు చేసి, నిన్ను చెడ్డవాణ్ణి చేసి దూరం వెళ్ళిపో వచ్చిన వాడికి ఏమి విందులా? నీతో ఉన్న నాకు ఒక్క విందు కూడా ఎప్పుడైనా చేయించావా అని చెప్పి ఆ కుమారుడు తండ్రిని అడుగుతుంటే తండ్రి ఇస్తున్న సమాధానం ఏంటి తెలుసా? అతడు చనిపోయే బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, వాడు కొరకు ఈ రోజున చేయిస్తున్నాను, కానీ నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నా వన్నీయు నీవి కాదా? హల్లెలూయా. ఇప్పుడు తండ్రివన్నీ ఎవరి అండి? తనతో ఉన్న కుమారుడివే. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఎందుకు చెప్తున్నానంటే, తండ్రిని నువ్వు ప్రేమిస్తే, నీ ప్రభువును నువ్వు ప్రేమిస్తే, ఆయన దగ్గరున్న ఆస్తి అంటే కలిమి, స్థిరమైన కలిమి, ఆ ఘనత, నీతి, అవన్నీ కూడా తన పిల్లలమైన మనకు అనుగ్రహిస్తాడు. ఇదే 8:21 వచనంలో కూడా చెప్తాడు. 8వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి ఏం చేస్తానంటే కర్తలుగా చేస్తాను, వారి నిధులన్నిటిని కూడా నేను నింపుతాను. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. నన్ను ప్రేమించే వారిని నేనేం చేస్తానంటే ఆస్తికి కర్తలుగా నేను చేస్తాను, ఖాళీ అయిపోయిన వారి నిధులన్నిటిని కూడా నేను నింపుతాను అని ప్రభువు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట తప్పేవాడు కాదు. అయితే నువ్వు చేయవలసిన పని ఒకటే, ప్రభువుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. ఆయన కంటే ఏది నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు. ఆయన మాటలను, ఆజ్ఞలను గైకుంటూ నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన దగ్గర అన్నీ నీకు ఇస్తాడు. అంతేకాదు నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ పరిస్థితి ఇప్పుడు కాస్త దయనీయంగా ఉండొచ్చేమో, కానీ ఆ దయనీయమైన పరిస్థితిని మారుస్తాడు. నీ పరిస్థితి అడుగంటిన పరిస్థితిగా ఉండవచ్చేమో, అయితే దేవుడు నిన్ను తలగా చేస్తాడు ఒక రోజున. నీ పరిస్థితి చేయి చాపే పరిస్థితిగా ఉందేమో, కొంతకాలానికి నేను ఇచ్చేవాడిగా ప్రభు నిన్ను చేస్తాడు.
ఆ జీవిత అనుభవాన్ని నేను పరిపూర్ణంగా అనుభవించినటువంటి వ్యక్తిని నేను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మా నాన్నగారు పాలకొల్లో పరిచయం చేస్తూ 1976 సంవత్సరంలో కృత్తివేను ప్రాంతానికి దర్శనాన్ని బట్టి, పిలుపుని బట్టి వచ్చారు. కృత్తివేను మా నాన్నగారు అడుగుపెట్టినప్పుడు క్రైస్తత్వం అనేది లేదు అక్కడ. ఎక్కడో మరి క్రిస్టియన్ ప్యాటర్న్లో సిఎస్ఐ దేవాలయము, ఆర్సిఎం దేవాలయం తప్ప క్రైస్తత్వం అనేది ఎక్కడ కూడా వ్యాపించిన పరిస్థితుల్లో నాన్నగారు దేవుని పిలుపుని బట్టి ఎన్నో అష్టకష్టాలు పడి ఆయన సువార్త ప్రకటించి ఎన్నో వందల మందిని ప్రభు యొద్దకు నడిపించారు. మా నాన్నగారు ఆ ఊరు వచ్చినప్పుడు చాలా ధనముతో వచ్చారు. ఆ దినాల్లోనే 70లో పాలకొల్లులో పెదపేటలో మాకు సంఘం ఉండేది. ఆ దినాల్లోనే 250 మంది సభ్యులు సంఘములో ఉండేవారు. సంఘాన్ని విడిచిపెట్టి వేరొకరికి అప్పగించి ప్రభు పిలుపుని బట్టి ఆయన మాటకు లోబడి కృత్తివేను వచ్చి ఒక వ్యక్తితో మా నాన్నగారు స్నేహం చేశారు, ఒక డాక్టర్తో. ఆ డాక్టరు ఎంత స్నేహంగా మా నాన్నగారిని మోసం చేశాడంటే, పొలము కొంటానని చెప్పి ఆ దినాల్లోనే 5 ఎకరాల పొలం కొరకు 3 లక్షల రూపాయల డబ్బు తీసుకొని నమ్మకంగా సాక్ష్యాలు లేకుండా నాన్నగారు ఇస్తే చివరకు నువ్వు నాకు ఏమీ ఇవ్వలేదని చెప్పి మోసం చేసి మా నాన్నగారిని మోసంలో నెట్టివేశాడు. డబ్బు పోయింది, పొలం రాలేదు, మోసగింపబడ్డారు. అయినప్పటికీ కూడా వెనుతిరిగి చూడలేదు. విచిత్రం ఏంటంటే మోసగించిన వాడు ఎక్కడో దేశాల పాలైపోయి కుక్క చావు చచ్చిపోయాడు. కానీ దేవుని వైపు చూసి ఆయనని అంటిపెట్టుకుని ఉన్న నాన్నగారిని దేవుడు సిగ్గుపరచలేదు. ఆయన కడుపున పుట్టిన మమ్మలను దేవుడు సిగ్గుపరచలేదు. కొంతకాలం కొంత ఇబ్బందులు పడ్డాం. నేను 8వ తరగతి చదువుకునేటప్పటికి 8th క్లాసులో టెక్స్ట్ బుక్ కొనుక్కోవటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. మా అమ్మగారు ఒక బింది తాకట్టు పెట్టి డబ్బులు తెస్తే ఆ డబ్బుతో బుక్ కొనుక్కొని చదువుకున్నటువంటి వ్యక్తి నేను. అంటే ఒకప్పుడు లక్షాధికారులుగా ఉన్నాం. ఒక వ్యక్తి మోసం వల్ల మేము ఆర్థిక పరిస్థితుల్లోనికి నెట్టివేయబడినప్పుడు 8వ తరగతిలో టెక్స్ట్ బుక్ కొనుక్కోవటానికి డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో. అయితే ప్రియులారా, దేవుడు అదే పరిస్థితిని మా జీవితంలో ఉంచలేదు. కొంతకాలము శ్రమ పడిన తర్వాత, కొంతకాలం ఆయన పరిశోధించిన తర్వాత, ఆయన ప్రేమించిన మమ్ములను మరలా దేవుడు ఆస్తికి కర్తలుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఖాళీ అయిపోయిన నిధులన్నిటిని కూడా ప్రభు మరలా నింపాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున 10 మందికి పెట్టగలిగినటువంటి స్థితిలోనే ప్రభు చేశారు తప్ప చేయి చాపే స్థితిలో ప్రభు మమ్మల్ని ఉంచలేదు. నా పట్లే కాదు, మీరు ప్రేమిస్తే మీ పట్ల కూడా అదే కార్యం చేస్తాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు పక్షపాతి కాదు. ఆయన ప్రేమించే వారందరినీ కూడా ఆస్తికి కర్తలుగా చేస్తాడు. వారి నిధులన్నిటినీ నింపుతాడు. తన దగ్గర ఉన్న ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతినిచ్చి వారిని తృప్తిపరుస్తాడు. మనము చేయవలసింది ఒకటే పని, ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి, కానీ క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. అదే కీర్తన గ్రంథము 145వ కీర్తన 20వ వచనంలో కూడా చూస్తే మరొక మాట వ్రాయబడుతుంది. 145:20లో చూస్తే అంటాడు, యెహోవా తను ప్రేమించు వారందరినీ కూడా ఏం చేస్తాడంటే కాపాడతాడు, తప్పిస్తాడు, కాపాడతాడు. ప్రేమించే వారిని తప్పిస్తాడు, ప్రేమించే వారిని కాపాడతాడు. ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి. హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుండి తప్పిస్తాడు? ఈ లోకంలో ఉన్నంత కాలము కీడు నుండి, ప్రమాదాల నుండి, అపాయాల నుండి, దుష్టుని యొక్క చేతు నుండి ప్రభువు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలియబడకుండా ఎన్నో కీడులు మన చుట్టూ పొంచి ఉంటాయి. ఎన్నో మంది విషపు కన్నులు మన మీద పడుతూ ఉంటాయి. మనం నడుస్తున్నటువంటి దారిలో ఎన్నో రకాలైన ప్రమాదాలు ఉంటూ ఉంటాయి. అయితే వీటన్నిటిలో నుండి ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. భూలోకంలో జీవించినంత కాలము కీడు, ప్రమాద, అపాయం నుండి, దుష్టు నుండి, చేతి నుండి తప్పిస్తాడు.
రెండవదిగా రేపు మనము ప్రభువుని కలిగి మరణిస్తే, ప్రభువుని నమ్ముకుని మరణిస్తే మన ఆత్మ పునామి నరకంలో పడకుండా ప్రభువు తప్పిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడంటే నిత్య జీవంలోనికి ప్రభు నడిపిస్తాడు. చావు తప్పదు కానీ శిక్ష నుండి మనము తప్పించుకోవచ్చు. రోమా పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు విధియు లేదు. చూడండి, షడ్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేశారు కదా. ఏం చేశారు వాళ్ళు? తప్పేం చేశారు? ఆ రాజుకి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. బబులోను సామ్రాజ్యంలో ఉన్న రాజుకి దురాయా మైదానంలో ఒక ప్రతిమను నిలబెట్టి దానికి మ్రొక్కాలన్నాడు. అందరూ మ్రొక్కారు, కానీ వీళ్ళు మ్రొక్కలేదు. జీవం కలిగిన దేవుని బిడ్డలు కనుక ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వీరి మీద చాడీలు చెప్పారు. వెంటనే రాజు వారిని పిలిపించాడు, అగ్నిగుండం ముందు నిలబెట్టాడు. నిలబెట్టి ఒకటే మాట అన్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను చెప్పినట్లుగా ఆ ప్రతిమకు మ్రొక్కుతారా? మ్రొక్కండి. లేని పక్షంలో ఈ రోజున నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. నా చేతిలో నుండి ఏ దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అన్నాడు. ఎవరో అన్నమాట రాజు అన్నాడు. మరి రాజుగారు అలా అంటే వీళ్ళు ఏమన్నా రాజీ పడ్డారా? రాజీ పడలా. వీళ్ళ రోషము కలిగిన దేవుని బిడ్డలు, వీళ్ళు రోషముతో బ్రతుకుతున్నవారు, భక్తిలో రాజీ లేని వారు. దేవుణ్ణి వారు ఎంతగా ప్రేమించారంటే వారు ప్రాణములను ఇవ్వటానికైనా సిద్ధపడ్డారు తప్ప రాజుగారితో రాజీ పడలేదు. ఒకటే మాట అన్నారు, ఇదిగో రాజా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు. ఆయన సమర్థుడు, అసమర్థుడు కాదండి. ఆయన నిన్ను కీడు నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు, దుష్టుని చేతి నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు, అపవాది తంత్రము నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు, శత్రువుల చేతిలో నుండి నిన్ను తప్పించగలిగినటువంటి సమర్థుడు, చేతబడి చిల్లంగి బాణామతి మంత్ర తంత్ర ప్రయోగ శక్తుల యొక్క ప్రభావం నుండి కూడా నిన్ను తప్పించగలిగినటువంటి సమర్థుడైన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నారు, మేము మొక్కవలసిన పని లేదు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా ఆయన కోసం చచ్చిపోతాం తప్ప మేము రాజీ పడమన్నారు. అంటే చావుకైనా తెగించారు కానీ ప్రభువుని మాత్రం విడిచిపెట్టాలని మనసు వారికి. అంటే ప్రభు కొరకు చనిపోవటానికి సిద్ధపడ్డారంటే దేవుని వారు ఎంతగా ప్రేమించారండి. అర్థం చేసుకోండి ఒకసారి. దేవుని ఎంతగా ప్రేమిస్తే మరణించడానికైనా వారు సంసిద్ధులయ్యారో అర్థం చేసుకోండి. రాజుగారికి కోపం అధికమైపోయింది. మన భాషలో చెప్పాలంటే బీపీ రేజ్ అయిపోయింది అన్నమాట. అందుకే బీపీ రేజ్ అయింది, అగ్నిగుండం కూడా 7 అంతలుగా రేజ్ అయింది. 7 అంతలు అధికం చేశాడంట. కాళ్ళు చేతులు కట్టి పడేంట్రా, ఎవడు రక్షిస్తాడో చూస్తానన్నాడు. విచిత్రం ఏంటంటే పడవేయటానికి వెళ్ళిన వాళ్ళు మాడిపోయారు కానీ పడివేయబడిన వారు క్షేమముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారితో పాటు 4వ వ్యక్తి అక్కడ నిలిచి ఉన్నాడు. అతడు దేవదూతల రూపమును పోలిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారి జీవితాల్లో ఏ రకమైనటువంటి హాని కలగలేదు. వారి తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా నాశనం కాలేదు. రాజుకి అర్థమైపోయింది, వీళ్ళు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడని. ఇదిగో షడ్రకు మెషకు అబేద్నెగోని వారులారా బయటికి రండి అని వాళ్ళు పిలిచి అక్కడ మరలా చట్టం చేయించాడు. ఏంటి చట్టం అంటే, వీరి దేవుడే పూజార్హుడైన దేవుడు, వీరి దేవుడే పూజ అందుకోగలిగినటువంటి దేవుడు, పూజార్హుడైన దేవుడును ఒక అన్యుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ రోజున అగ్నిగుండం నుండి తన భక్తులను తప్పించిన దేవుడు నిత్యాగ్నిగుండం నుండి ఆయన ప్రేమించే వారందరినీ తప్పిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అంతేకాదు, నేను కాపాడుతాను. తను ప్రేమించే వారందరినీ కూడా ప్రభు ఏం చేస్తాడు? కాపుదల. ఎలాంటి కాపుదల? 91వ కీర్తనలో చెప్తాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. నీ ప్రక్కను 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుట కొరకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. దేవుడు ఇవ్వగలిగిన కాపుదల ఈ లోకంలో ఎవరు కూడా ఇవ్వలేరండి. దేవునికి స్తోత్రం. కనుక ఈ కాపుదల ఎవరికి ఇస్తాడు? ప్రభువు.
ఎవరిని తప్పిస్తాడు, ఎవరిని కాపాడుతాడు అని అంటే ఎవరైతే ఆయనను ప్రేమించే వారిగా ఉంటారో, ఎవరైతే ఆయనను ప్రేమించే వారిగా ఉంటారు. మరొక మాట చూద్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. 7:47. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవని నీతో చెప్పుచున్నాను. దేవుని ప్రేమిస్తే జరిగే మరో కార్యం ఏంటంటే మన పాపములను ఆయన ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. మనము జన్మత పాపులము, కర్మత పాపులము. నిజంగా దేవుడు మన పాపములను, దోషములను కనిపెట్టి చూస్తే 130 కీర్తన 3వ వచనంలో ఉంటుంది ఆ మాట. అక్కడ భక్తుడు చెప్తాడు. 133లో చూద్దాం. 3 యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు నీ ఎదుట? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ దగ్గర మాకేం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. నిజంగా దేవుడు పాపాలన్నిటిని లెక్క పెడితే ఆయన ఎదుట ఎవడైనా నిలబడతాడా? కానీ ఆయన యందు భయభక్తులు కలిగినట్లు ఆయన మనం ప్రేమించుట కొరకు ఆయన దగ్గర మనకేం దొరుకుతుందంటే క్షమాపణ. యేసు ప్రభు వారిని పరిసైడైనటువంటి సీమోను భోజనానికి పిలిచాడు. యేసయ్య భోజనానికి వెళ్ళాడు. ఆ ఇంట్లో కూర్చుని ఉండగా ఆయన కూర్చున్నటువంటి స్థలంలో వెనక తట్టు నుండి వచ్చి ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాల మీద పడి కన్నీటితో ఆయన పాదములను కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి తన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి అత్తరును ఆయన పాదాలకు పూసి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుందంట. భోజనానికి పిలిచినాడు అనుకుంటున్నాడు. ఈయన ప్రవక్త అయిన ఎడల ఈమె ఎవతో ఆయనకు తెలీదా? తను ముట్టుకుని ఇంత పరిచర్య చేస్తుంది పవిత్రురాలుగా, అసలు ఈమె ఎలాంటిదో ఈయనకు తెలియదు అంటావా ఈయన ప్రవక్త అయినట్లయితే అని తనలో తాను అనుకుంటున్నాడు. ప్రభు వెంటనే ఆ సీమోన్తో అన్నాడు, సీమోన్ నీతో ఒక మాట చెప్పాలయ్యా. హృదయంలో అనుకున్న మాట ప్రభువుకు తెలుస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు నన్ను పిలిచావు కానీ కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ వచ్చినప్పటి నుండి ఈమె కన్నీళ్లతో నా పాదములను కడుగుతూనే ఉంది. అత్తరు పూసింది, విలువైన అత్తరు నాకు పూసింది. నన్ను ముద్దు పెట్టుకోలేదు. నువ్వు ముద్దు బైబిల్ భాషలో స్వీకరించడానికి సాదృశ్యంగా ఉంది. 2వ కీర్తనలు కూడా దావీదు అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకునేది లేని ఎడల ఆయన కోపించును. నువ్వు నన్ను స్వీకరించలేదు కానీ ఈమె నన్ను స్వీకరించింది. నువ్వు చేయలేని పని ఏమి చేసింది? పిలిచావు కానీ నువ్వు నా మీద ప్రేమ చూపించలేదు. కానీ వచ్చినప్పటి నుంచి ఈమె నన్ను విస్తారముగా ఏం చేసింది చెప్పండి? ప్రేమించింది. కనుక నేటితో ఈమె యొక్క విస్తార పాపములను నేను క్షమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువుని ప్రేమించి మన అతిక్రమాల నిమిత్తం, పాపం నిమిత్తము యేసయ్య పాదాల దగ్గర మనం పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకుంటే ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. పరమందును భూమి యందును పాపములను క్షమించే అధికారం ఎవరికి ఉందంటే పాపరహితుడైన యేసయ్యకే ఉంది. అందుకే ఆయనకి పెట్టబడిన పేరు హెబ్రీ గ్రంథకర్త అంటాడు, పవిత్రుడును నిర్దోషి నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చని ఇట్టి ప్రధాన యాజకుడు మనందరికీ కూడా సరిపోయిన దేవుడు. హల్లెలూయా. ఆ పవిత్రుడే మన అపవిత్రతను తొలగించగలిగినటువంటి అధికారం కలిగిన దేవుడు. మనం ప్రేమిస్తే మన పాపములన్నిటిని ఆయన క్షమిస్తాడు. కనుక ఆయన ప్రేమిస్తే చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనలను ప్రేమించి ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి మనకిస్తారు. ఆయన ప్రేమిస్తే మనల్ని ఆస్తికర్తలుగా చేస్తారు. ఆయన ప్రేమిస్తే మనల్ని తప్పిస్తారు. ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని కాపాడతాడు. ఆయన ప్రేమిస్తే మనల పాపములన్నిటిని క్షమించి పరిశుద్ధులుగా ప్రభువు తీర్చిదిద్దుతాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువును మనము ప్రేమించే విషయంలో ఏమాత్రం కూడా సందేహము కలిగిన వారిగా ఉండకూడదు. ఎలా ప్రేమించాలి? ముందు చెప్పాను. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. ఆయన కంటే ఏది మన జీవితంలో ఎక్కువగా ఉండటానికి వీల్లేదు. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలను గైకొనుటవే ఆయనను ప్రేమించుట. దేవునికి స్తోత్రం. ఇలాగ ఎవరు ప్రేమిస్తారో ప్రేమించే వారి జీవితాలు ఆయన వాగ్దానాలన్నిటిని కూడా నెరవేర్చువాడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆఖరి అధ్యాయంలో 22వ వచనంలో మనం
చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక ఆఖరి అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, ఎవడైనను ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శపింపబడును గాక అనంటూ ప్రభువు వచ్చుచున్నాడు అంటాడు. అక్కడ చూడండి, అక్కడ మాటకి లింక్ ఇచ్చాడు. అక్కడ ఎవడైనా ఇంకా ప్రభువుని ప్రేమించుకుంటే వాడు ఏమవుతాడంటే శపించబడతాడు అన్నది పౌలు గారి యొక్క ఒపీనియన్ అన్నమాట. ప్రియులారా, దేవుడు అంటున్న మాట కాదు, పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడు. అక్కడ నిజమే, దేవుని ప్రేమిస్తే మరి మన జీవితాలకు దీవెన ఉంది. శాపానికి వ్యతిరేకమని చెప్పండి, దీవెన. ప్రేమించకపోతే అందుకే ప్రభు అన్నాడు, దీవెనయు శాపమును నేను మీ ఎదుట పెట్టి ఉన్నాను, ఏది కావాలో మీరు కోరుకోండి. కనుక దీవెన కావాలి అని అంటే ప్రభువును ప్రేమించాలి మీరు అంటాడు. ప్రభు వచ్చుచున్నాడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన రాక జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నువ్వు ఇంకా రక్షణ పొందాల్సి ఉంటే, మారు మనసు పొందాల్సి ఉంటే, బాప్తిసం తీసుకోవాల్సి ఉంటే, ప్రభువును ప్రేమించాల్సినటువంటి పరిస్థితి ఉంటే, ఇదంతా కూడా యేసే రాకడకు ముందు జరిగిపోవాలంతే. రాకడ తర్వాత చూద్దాంలంటే కుదరదు అక్కడ. అందుకే ప్రభు వచ్చేస్తున్నాడు త్వరగా. ఆయన అక్కడ త్వరపరుస్తూ ఇంకెవరైనా ప్రేమించుకుంటే వారు శపించబడతారు అని అక్కడ పౌలు చెప్తున్నాడు. ఒకవేళ ప్రేమిస్తే ఏమవుతారంటే వారు దీవించబడతారు. కనుక ఈ రాత్రికాల సమయంలో దీవెన కావాలా, ఐశ్వర్యం కావాలా, ఘనత కావాలా, స్థిరమైన కలిమి కావాలా, నీతి కావాలా, శిక్ష నుండి తప్పించబడాలా, కాపుదల కావాలా, నీ పాపములు క్షమించబడాలా, నీ కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమించు. ఆయన కంటే ఏది నీ జీవితంలో ఎక్కువగా ఉండటానికి వీల్లేదు. ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇచ్చి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమిస్తే ప్రేమించే వారికి ఆయన ఇస్తానన్న వాగ్దానాలన్నీ కూడా ప్రభు మన జీవితాల్లో నెరవేరుస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరో బలవంతం మీద ప్రభుని ప్రేమించడం కాదు, ఎవరో బలవంతం చేస్తే ప్రభు దగ్గరికి రావటం కాదు. నీ ఇష్టపూర్వకంగానే ప్రభుని నువ్వేం చేయాలి చెప్పండి, ప్రేమించాలి. నీ ఇష్టపూర్వకంగానే ప్రభుని ప్రేమించే మనస్సు నీకుంది. అలాగే ఎప్పుడైతే ప్రభును ప్రేమిస్తావో, ప్రభు ప్రేమించే వారందరికీ కూడా ఆయన వాగ్దానాలు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఒకటి మా చెప్తాను, ఆయన వాక్య ప్రకారంగా మనము జీవిస్తే ఆయన మనకిస్తానన్న వాగ్దానాలన్నీ ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. ఆయన వాగ్దానాలు మన జీవితాలు అనుగ్రహింపబడినప్పుడు అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాం, అన్ని విషయాలు ఆశీర్వదింపబడతాం, అన్ని విషయాల్లో క్షమాభివృద్ధి కలిగిన వారిగా ఉంటాం. కనుక ప్రభువును ప్రేమిద్దాం. ఇంకెవరైనా ప్రేమించకుండా ప్రభువుకు దూరంగా జీవిస్తూ ఉంటే, ప్రభు మాటకు లోబడకుండా జీవిస్తూ ఉంటే, ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రభువుకి ఇవ్వకుండా వేటివేటిలో మీ హృదయాల్లో పెట్టుకుని ఉంటే, వాటన్నిటిని తీసివేసి నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వండి. ప్రభువుకే మొదటి ప్రయారిటీని ఇవ్వండి. ప్రభువును ప్రేమించండి. ప్రభు మీ జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించునుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన. హల్లెలూయా. యేసయ్యతో ఒక తీర్మానం చేసుకుందాం. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా నిన్ను విడిచిపెట్టనయ్యా. నా వారు నాకు దూరమైనా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. నా ఆస్తంతా హరించుకుపోయినా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. నిన్నే ప్రేమిస్తూ నీ అడుగుజాడలో బ్రతుకుతాను. మరణం వరకు కూడా నమ్మకంగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటానయ్యా అని యేసయ్యతో ఒక తీర్మానం చేసుకోండి. యోహాను సువార్త 21:15 ప్రభు పేతురుని అడుగుతున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను పేతురు, ఇక్కడ ఉన్న వారందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి అదే ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభుకు నువ్వే సమాధానం ఇవ్వగలవు? ప్రభుకి ఏ సమాధానం చెప్పగలవు? సీమోనైతే ఖచ్చితంగా చెప్పాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాననే సంగతి ప్రభువా నీకే తెలియను. అందుకే సీమోను జీవితాన్ని, పేతురు జీవితాన్ని ఉన్నతమైన జీవితంగా ప్రభు తీర్చిదిద్దాడు. ఈ రాత్రి నువ్వు కూడా ప్రభువుని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో కూడా ఉన్నతమైన పరిస్థితులు, ఆధిక్యతతో కూడిన పరిస్థితులు,
వృద్ధి కలిగిన పరిస్థితులు ప్రభు కలుగు చేస్తాడు. కనుక యేసయ్యతో ఒక తీర్మానం చేసుకుందాం. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నేను నిన్నే ప్రేమిస్తానయ్యా, నీ తర్వాత ఏదైనా అని ఒక తీర్మానం చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండవద్దండి. ఈ కూటానికి వచ్చి ఏదో వెళ్ళిపోవటం కాదు. ఒక శ్రేష్టమైన తీర్మానాన్ని ప్రభు దగ్గర తీసుకుందాం. నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ఆ ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. పాడండి. నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా. ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, ఏ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. గ్లోరీ ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్. ప్రేమించేదా, ప్రేమించేదా, ఆమేన్. ప్రేమించేదా, ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు, ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు,
నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో ఆమేన్ 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా నీ వినుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా నీ వినుదిరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నీ వినుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ ఆలయక సాగేదా నీ వినుదిరుగా నీ వినుదిరుగా నీ వినుదిరుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. అందరూ మోకాళ్ళ మీదకి రండి. ఒక 5 నిమిషాలు 9 గంటల 30 నిమిషాలకే చెప్పిన రీతిగా ముగించడం జరిగింది. చక్కని వర్తమానం. అందరూ మోకరించి మోకాళ్ళ మీదకి రండి. నిట్ట నిలువుగా మోకాళ్ళ మీదకి రండి. వచ్చేసాను అందరూ కూడా. ఇదిగో వచ్చాము వెళ్ళామంటే కాదండి. చెప్పబడిన వాక్యానికి మీ స్పందన ఏంటి ఒకసారి ఆలోచించాను. చెప్పబడిన వాక్యానికి మీ స్పందన రావాలి. ఇప్పుడు స్వరం ఎత్తి ప్రార్థించాలి. 5 నిమిషాలు ప్రార్థన. ఈ సంవత్సరపు ఆఖరులో మనం ఉన్నాం. ఆఖరి నెలలో మనం ఉన్నాం. పదే పదే దేవుడు తన వాక్కు ద్వారా ప్రేమ గురించి మాట్లాడుతున్నారంటే ఆలోచించాలి. ఇది ఎఫెసు సంఘంలో ప్రేమ కొదువైందంట. దీపస్తంభాన్ని తీసేస్తాను అని దేవుడు హెచ్చరించాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు దేవుని ప్రియ సహోదరి సహోదరుడు ప్రేమ కలిగి ఉన్నావా? నేను మాట్లాడుతుండగా మీ హృదయాలు తెరవబడి ప్రభువుని మీరు హృదయపూర్వకంగా ప్రార్థించినట్లయితే దేవుని కనికరం మీ మీదకు వస్తుంది. ప్రార్థించాలి. పురుషులు స్త్రీలు అందరూ హృదయపూర్వకంగా స్వరమెత్తి ప్రార్థించండి. అయ్యా, ఇంతవరకు నాలో ప్రేమ లేదయ్యా, ఈ క్షణం నుంచి నేను ప్రేమ కలిగి జీవిస్తానయ్యా, నీ కనికరం నేను కోరుకుంటానయ్యా. అయ్యా, నా అపాయములలో నేను తప్పించబడాలంటే, అయ్యా నేను దీవించబడాలి, కలిమి ఐశ్వర్యం నీతి కృప క్షేమం నేను పొందుకోవాలంటే నేను ప్రేమించాలని ఈరోజు నువ్వు మాట్లాడేవయ్యా. స్వరాలు ఎత్తండమ్మా. ఎందుకు మౌనంగా ఉంటున్నారు దేవుని సన్నిధిలో? గంట సమయం దేవుడు నీతో మాట్లాడితే ఒక్క 5 నిమిషాలు నువ్వు మాట్లాడలేకపోతున్నావంటే అక్కడ అర్థమైపోతుంది నీకు దేవుడు అంటే ఎంత ప్రేమో. ప్రేమకి నిర్వచనం యేసు ప్రేమ. శాశ్వతమైన ప్రేమ యేసయ్య ప్రేమ. అగాపే ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమ. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు. తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు, తన సహోదరుని ద్వేషించువాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు. దేవుడు ఈరోజు తన వాక్కు ద్వారా మాట్లాడిన మాట ప్రేమించు, దానికి ఆపోజిట్ ద్వేషించొద్దు, పగ పెట్టుకోవద్దు. దేవుని వాక్యం చెప్తుంది పగ కలహాన్ని రేపుతుందంట. ద్వేషము అసూయ మత్సరం కుళ్ళు తీసుకొస్తుందంట. దేవుని బిడ్డలుగా మన హృదయాల్లో ఉండాల్సింది ప్రేమ, ఉండకూడదు పగ. మనం చూపాల్సింది ప్రేమ,
మనం చూపకూడదు కఠినం. హృదయము కఠినము చేసుకున్నవాడు కీడులో పడునని లేఖనం సెలవిస్తుంది. ఇకనైనా నీ హృదయం తెరవబడితే నేను ప్రేమ కలిగి ఉంటానయ్యా, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపయ్యా అని హృదయపూర్వకంగా స్తోత్రం స్తోత్రం. మరి 2 నిమిషాలు, మరికొద్ది నిమిషాలు ముగిస్తున్నాను. నేను ముగింపులోకి వచ్చాను. దేవుడినితో మాట్లాడాడు. మరి నువ్వు దేవుడినితో మాట్లాడవా అక్క, చెల్లి, తమ్ముడు అన్న? ఎంతో ప్రయాసపడి, ఎంతో భారం కలిగి, ఎంతో ఖర్చుతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది ఎందుకని? అలా వచ్చి అలా వెళ్ళిపోవడానికా? కాదు. పరివర్తన రావాలి నీలో నాలో. క్రీస్తు స్వరూపం మనలోనికి మార్చబడాలి. క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలి. క్రీస్తు ప్రేమను మనం కలిగి జీవించాలి. అందుకని ఈ ప్రయాస. 2 నిమిషాలు నమ్మకంగా ప్రార్థన చేస్తారా అమ్మా? చెప్పిన వాక్యం ద్వారా తల్లి కన్నా తండ్రి కన్నా అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. బంధుమిత్రులు ప్రాణహితులు, బంధుమిత్రులు ప్రాణహితులు ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ, ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. అమ్మ చూపలేదు, నాన్న చూపలేడు నీ ప్రేమ. దైవజనులు చెప్పినట్లుగా తల్లిదండ్రుల ప్రేమ, తోడబుట్టిన వారి ప్రేమ, కట్టుకున్న వారి ప్రేమ, కన్న వారి ప్రేమ ఏదో ఒక సమయంలో ఆగిపోతుంది. కానీ మన మరణం వరకు కూడా మనతో వచ్చిన ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు విజయ్ కుమారి గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, నీ మహాదయని బట్టి ఈ సంవత్సరపు ఆఖరు రోజుల్లో ప్రభా మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు అయ్యుండి మీ దాసుల్లో ఉంచి మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి బిడ్డలు ఎంతమంది అయితే నీ శ్రేష్టమైనటువంటి మాటలు విన్నారో వాటిని ప్రభు వారి హృదయంలో భద్రం చేసుకుంటానికి మీరు కృప చూపించు. నిజమే నాయన ప్రేమ అనేది ప్రభా నీ మూలంగానే మాకు అందింది. ప్రభా నీవే మమ్మల్ని మొదటగా ప్రేమించావు అయ్యా, మా కొరకు ప్రాణం అర్పించావు. మాటలతో కాదు కానీ అయ్యా చేతలతో నీ ప్రేమను చూపించారు. ప్రేమను నేర్పించిన దేవుడవు నాయన. నిజమే నాయన, మీరే ఈ లోకానికి రాకపోతే మా స్థితి ఏమైపోయేదో ప్రభా. మీరు వచ్చి ఆయన ప్రాణము పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించారు. అందుకే మా పాపములు క్షమించబడ్డాయి ప్రభా. నీ బిడ్డలుగా మేము తీర్చబడటానికి మీరు చూపిన కృప కొరకాయ స్తోత్రాలు అయ్యా. బిడ్డలు నా తండ్రి ఇదిగో ఈ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకో. ఈ సంవత్సరపు ఆఖరు రోజుల్లోనైనా నిజముగా నేను ప్రేమించే మనస్సు అయ్యా బిడ్డలందరికీ దయచి సంఘాన్ని దీవించు అయ్యా. వాక్యము వెలుగులో నడుచుకుంటానికి కృప చూపించు. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా ఈ మాటల ద్వారా మేము ప్రభా హెచ్చరించబడటానికి అయ్యా మీరు కృప చూపించినందుకు స్తోత్రం. నిజమే, నిన్ను ప్రేమించేవారుగా నీకంటే మరి ఎక్కువగా దేనిని ప్రేమించకుండా నిన్ను ప్రేమిస్తే మాకు ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఇదిగో ఈ సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఈ వాక్య ప్రకారం జీవించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. నీ దాసుని ప్రయాస వ్యర్థం కాకుండా అయ్యా ఇదిగో ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయమని మమ్మల్ని అందరూ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నిన్ను ప్రేమించే హృదయం మాకు అందరికీ దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరొక చిన్న ప్రార్థన, తల వంచండి. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ఈ నెల ప్రేమ ఎందుకు సహకరించినటువంటి నరాల శెట్టి సీత మహాలక్ష్మి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారి కుటుంబం దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, దీవెన వారి కుటుంబానికి కలుగును గాక, వారి బిడ్డల విషయంలో దేవుని కృప తోడే ఉండును గాక, వారి చేతి పనుల్లో ఫలింపు కలుగును గాక. ప్రభా మరి యొక్క ఆశీర్వాద కూడికకు ప్రేమెందుకు పూర్తిగా వారు బాధ్యత వహించారు. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రతి నెల పూనుకుని ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే మధ్యాహ్నం 2 గంటలు మొదలుకుని సాయంత్రం 6 గంటల వరకు, అలాగే మరలా ఈ కూడిక అనంతరం
వడ్డించి అలాగే ముగింపు వరకు 11-12 గంటల వరకు సంఘ బిడ్డలు ఎంతగానో పరిచయం చేస్తున్నారు ప్రభా. అయ్యా పౌలరాజు గారి కుటుంబాన్ని, అలాగే సహోదరి అమ్మాజీ గారిని, సహోదరి దయామణి గారిని, అలాగే ప్రభా తిమోతి గారి కుటుంబాన్ని, ఈ యొక్క పరిచర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక, వారి చేతి పనులు దీవించునుగాక. ప్రభా కృపతో జ్ఞాపకం చేసుకోండి. సంఘం ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, బలపరుస్తున్నారు, ఆదరిస్తున్నారు. కృపా మినిస్ట్రీ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి దయచేసి 2 నిమిషాలు. మరొక నిమిషం మరొకసారి చెప్తున్నాను. మరి ఈ నెలకు ప్రేమిదకు సహకరించారు సహోదరి సీతా మహాలక్ష్మి గారు, మా సహోదరి పెదనాన్న గారి కుమార్తె. వారి కుటుంబాన్ని దేవుడు దీవించులాగున మరి ప్రార్థన చేయండి. అలాగే జనవరి నెల మరి ఆశీర్వాద కూడిక ఉండదు, మరలా ఫిబ్రవరి నెలలో ఆశీర్వాద కూడిక ఉంటుంది. దయచేసి అందరూ కూడా గమనించాలి. ప్రతి నెల 2వ మంగళవారం ఉంటుంది. 6:30కి ప్రారంభిస్తాం, ఈ రీతిగా 9:30కి ముగిస్తాం. సమయాన్ని పాటించండి ప్రతి ఒక్కరు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రతి నెల మరి భారం అనుకోకుండా వస్తున్న దైవజనులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సంఘం కొరకు ప్రార్థించండి. బయట క్రిస్మస్ అనేది పెట్టం, కానీ సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటంటే 2-3 సంవత్సరాలుగా ఒక గృహ సభ్యులు స్తుతి కూడికి ఏర్పాటు చేసుకుంటారు. వారి బంధువులు, రక్త సంబంధులు, స్థానిక బిడ్డలు అందరూ కూడా అక్కడ పాల్గొంటారు. అలా గృహ కూడిక జరగడం ద్వారా సువార్త అనేది ఎక్కువగా బయటికి వెళ్తుంది. అందుకని ప్రత్యేకంగా కూడిక అనేది ఏర్పాటు చేయట్లేదు. ఆ విషయాన్ని కూడా గమనించండి. అందులో లేచి నిలబడదాం. మరి ఈ సమయంలో మరి మీ హృదయపూర్వకమైనటువంటి మరి కానుకలు సమర్పించబడతాయి. సహోదరి నాగలక్ష్మి అలాగే సహోదరి భార్గవి ఇద్దరు కూడా కలిసి ఒక పాట పాడతారు, ఒక పల్లవి 2 చరణాలు. ఈ సమయంలో సహోదరులు పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి. అందరూ కూడా ఈ ఆశీర్వాద కూడికలో పాల్పొందులు పొందండి.